అందరికీ నమస్తే అండి. వైసీపీ పార్టీని ప్రజలు తన్ని ధరిమేసినా సరే, చివరాఖరికి ప్రతిపక్ష స్థాయి హోదా ఇవ్వకపోయినా సరే, వీళ్ళు మారరు, మార్పు చెందే మనుషులే కాదు, మార్పు చెందదు ఈ పార్టీ అని మరోసారి నిరూపించినారు పేర్ని నాని గారు. సో ఇదంతా ఎందుకంటే ఒకసారి మీకు ఒక వీడియో చూపిస్తాను, చూడండి. బాబు దేనికైనా లోకేష్ గారు సమూచి కావాలి. ఈ రాష్ట్రానికి మంత్రి మొదటిసారి ఎమ్మెల్యే చేసేది, ఫస్ట్ టైం ఎమ్మెల్యే నారా లోకేష్, మంత్రి మీ హోదా అది మేము కూడా మంత్రిగా పెట్టాడు ఉన్నాం, మేము వస్తామని చెప్పి సమయం చెప్పు, డేట్ చెప్పు, ప్లేస్ చెప్పు అని చెప్పి మేము కూడా ప్రతి సవాల్ చేశాం. నీకు చేత కాకపోతే నాని నువ్వే ఫిక్స్ అయ్యని చెప్పు, నేను పెడతానని చెప్పాను. దానికి పలకో ఇవాళ కార్యకర్తలతో 4 కోట్ల మధ్య చప్పట్లు కొట్టించుకుంటానికి జగన్ రావట్లేదు, నేను పిలుస్తున్నాను, పిలిస్తే రావట్లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. డిఎస్సీ మీద చర్చించడానికి నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. నువ్వు చర్చిద్దాం అనుకుంటున్నావా లోకేష్ గారు? నేను రెడీగా ఉన్నాను. ఇప్పుడు 3 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, మీకు ఉంటే చేతన అయితే పేరు నాని వస్తాడు. దేని డిఎస్సీ మీద దేని గురించి మాట్లాడతాయి ఇదండి మొత్తానికైతే పేర్ని నాని గారి సవాళ్ళు అవుతుంది అనమాట. సమ ఉజ్జి నారా లోకేష్కి సమ ఉజ్జి నేను అంటున్న పేర్ని నాని గారు. కానీ మొన్న ఎలక్షన్స్లో పోటీ చేస్తే ఓడిపోతామని చెప్పేసి గమనించి ఆయన కొడుకుని నిలబెట్టాడని చెప్పేసి ఒక టాక్ నడిచింది. ఎందుకు ఓడిపోయాడు, ఎందుకు ఓడిపోతాడో ఆయనకు తెలుసు. ఎందుకు 2019 ఎలక్షన్స్లో కూడా జనసేన పార్టీ టీడీపీ పార్టీలు కలిసి పోటీ చేస్తే పేర్ని నాని గెలిచేవాడు కాదు, రోజారెడ్డి గెలిచేది కాదు ఆ టైంలో కూడా. కానీ మొన్న ఎలక్షన్స్లో వీళ్ళు పొత్తు పెట్టుకొని వెళ్తే ఓడిపోతారని చెప్పేసి ముందే గమనించినటువంటి ఈ పేర్ని నాని గారు పోటీ చేయడమే మానేసి ఈరోజు నేను సమవిజ్జిని అదేమంటే మంత్రిని అంటా ఉన్నాడు. నారా లోకేష్ గారు ఓడిపోయాడు ఒకప్పుడు, కానీ నేను గెలిచి నిలబడ్డాడు, తన దమ్మేంటో చూపిస్తున్నాడు. ఈరోజు మంగళగిరిలో కావచ్చు, లేదంటే కనుక పార్టీ క్యాడర్ విషయంలో కావచ్చు, నాయకత్వం విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్లో కావచ్చు కొన్ని మార్పులు అయితే తెస్తా ఉన్నాడు. కానీ పేర్ని నాని గారి హయాంలో ఏం చేస్తున్నాడు అంటే ఎక్కడ కూడా మనకు కనిపించదు. ఈరోజు ఉత్తర కుమార ప్రగల్భాలు ఎందుకు నారా లోకేష్ అని చెప్పేసి ఈయన అడుగుతా ఉన్నాడు. వీళ్ళ హయాంలో, వైసీపీ పార్టీ హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో వీళ్ళు పలికినటువంటి ప్రగల్భాలు ఏంటి? ఎన్ని స్కూళ్ళు మూయించేసినారు? ఎడ్యుకేషన్ పర్సంటేజ్ ఎంత ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి? అసలు ఎలాంటి వ్యవస్థను ఏ విధంగా చేసినారు మర్చిపోతారా జనం? స్కూల్స్ మూసేస్తున్నారని చెప్పేసి, అంటే వాటిని కంప్లీట్గా క్లోజ్ చేసేస్తున్నారు కొన్ని స్కూల్స్ అని చెప్పేసి వైజాగ్లో ఆడపిల్లల రోడ్లెక్కి మానవహారాలు ఏర్పాటు చేసినారు. మరి ఆ రోజున ఏమైపోయినారు? సరే ఈ రోజున ఏమంటున్నాడు? సమవుజ్జి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారి సమవుజ్జి జగన్మోహన్ రెడ్డి గారు అంటా ఉన్నారు కదా. ఈయన చంద్రబాబు నాయుడు గారికి సమవుజ్జి అంటే ఆ కాలం ప్రకారం చూసుకుంటే కనుక రాజశేఖర రెడ్డి గారు. నారా లోకేష్ గారికి ఏదన్నా సమవుజ్జి అనుకుంటే కనుక ఒకవేళ జగన్ గారు అవ్వచ్చేమో నేను అనుకునే దాని ప్రకారం. అయితే పేర్ని నాని గారు సమవుజ్జిగా ఎక్కడ? మహా అయితే టీవీ ఛానల్కి ఇంటర్వ్యూలు, డిబేట్లు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, చెప్పులు చూపించడం, ట్రిగ్గర్ చేయడం. ఇంతకు మించి పేర్ని నాని గారు ఏం సాధించినారు? గత 5 సంవత్సరాల్లో పేర్ని నాని గారు చేసింది ఏంటిది? సమవుజ్జి ఎలా, ఏ విధంగా అయినారు? సో నీ జీవితంలో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యావు, దేనికైనా సమవుజ్జి ఉండాలి నారా లోకేష్ అంటే పేర్ని నాని గారు ఇప్పటివరకు ఓడిపోలేదా? మొదటిసారి గెలిస్తే ఏంటి, వెనకటిసారి గెలిస్తే ఏంటి? పోటీ చేసినారు, గెలిచినారు, తనేంటో నిరూపించుకుంటా ఉన్నాడు కదా. సమవుజ్జి పలాంది చేసినాడు నారా లోకేష్, మంగళగిరిలో స్కూల్ కట్టించినాడు, అది కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉందని చెప్పేసి నేను చెప్తా. పేర్ని నాని నగర్ నియోజకవర్గంలో సమవుజ్జి అన్నాడు కాబట్టి ఇది కట్టించినాడని చెప్పేసి చూపిమానంటే. ఈ రోజున ఇదే మంగళగిరిలో విద్యా వ్యవస్థలో అనేక మార్పులు వచ్చినాయి. లేదు ఇది కూడా పక్కన పెట్టండి, జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో సెంట్రల్ హాల్ కిచెన్ ఏర్పాటు చేసినాడు. దానికి నారా లోకేష్ గారు 3 కోట్లు ఇచ్చినాడు. 3 కోట్లు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత నియోజకవర్గానికి ఏమి ఇచ్చినాడు? లేదంటే మీ సొంత నియోజకవర్గానికి మీరేమి ఇచ్చినారు? సమవుజ్జి అన్నారు కాబట్టి చూపించండి. 10 కోట్లు 15 కోట్లతో ఇప్పుడు పులివెందుల, అదేవిధంగా కడప పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటిలో కూడా సెంట్రల్ హాల్ కిచెన్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు, స్మార్ట్ కిచెన్స్ పెట్టిస్తూ ఉన్నారు. సమవుజ్జి ఎక్కడైనారు? సమవుజ్జి ఎక్కడైనారు?
పథకాల ప్రకారం చూసుకుందామా, ఎడ్యుకేషన్ ప్రకారం చూసుకుందాం, దేని ప్రకారం సమవుజ్జి అయినారు? జనమే ప్రతిపక్ష స్థాయి హోదా మీకు కల్పించలేదు, జనమే మనం తన్నేసినారు. మీలో 175 మంది కేవలం 11 మంది అర్హులని చెప్పి అసెంబ్లీకి వెళ్ళమన్నారు. కానీ ఆ 11 మంది కూడా వెళ్ళట్లేదు, కానీ శాలరీలు మాత్రం తీసుకుంటారంట. సమవుజ్జీలు ఎలాగా? జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచినారు, వెళ్ళి మాట్లాడవచ్చు, అసెంబ్లీలో ఎంత టైం ఇస్తారు? జనమే యాక్సెప్ట్ చేయకపోయినప్పుడు గవర్నమెంట్ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది మిమ్మల్ని? ప్రతిపక్ష స్థాయి హోదా ఇస్తేనే మేము వస్తాం అసెంబ్లీకి, ఎలాగా? అర్థం కానటువంటి పరిస్థితి. ఏంటి, నీ స్థాయికి వైఎస్ జగన్ గారు చర్చకు రావాల్సిన అవసరం లేదు, మంత్రిగా చేస్తే మేము చర్చకు వస్తాం, టైం డేట్ నువ్వు చెప్పినా సరే లేదా మేము ఫిక్స్ చేసినా చెప్పమన్నా సరే. మంత్రిగా చేసినారంట. మంత్రిగా వీళ్ళ టైంలో ఏం చేసినారు, ఏం పనులు చేసినారంటే, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వచ్చినప్పుడు మహా అయితే అన్ని డిపార్ట్మెంట్ని ఆడ కూర్చోబెట్టి, ఈయన అప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి చెప్తున్నారు, కూర్చోబెట్టి అది అక్కడ అది లేదు, ఇక్కడ ఇది లేదు, ఆ సినిమా ఆపండి అది చెప్పినారు అంతే, అంతకుమించి ఏం చేయలేదు. అది సంగతి పేరు నాని గారు చేసిందంట. దేనికైనా సమవుజ్జి ఉండాలంటే ఇదే సమవుజ్జితనం. అంటే నోటుకు వచ్చినట్టు మాట్లాడేయాలా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి, ఇదే సమవుజ్జితనం. ఇంతకుమించి ఏం లేదనేది టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నమాట. దీనికైనా సమాధానం చెప్తారో చూడండి.